అందరికీ నమస్కారము. మీ పెద్దమ్మ. ఇగో మిల్లెట్స్ ఇడ్లీ 30 అంటే ఇగో ఈ పల్లెంలో 30 ఇడ్లీ అని ఉంటుంది చూడు. ఈ పల్లెలలో పెట్టుకుంటాం మేము. అది మిషన్ అది దొరుకుతుంది కానీ మా దగ్గర లేదు. ఈ ఇంట్లో పెడతాం పెద్ద ఇడ్లీ మిల్లెట్స్. ఇగో 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 నమస్కారం. ఇగో దీంతో 2 గ్లాసులు తీసుకున్నా మా ఊదలు, ఒకటి మినపప్పు, కొంచెము అన్నం ఉంటే వేసిన, రాత్రి అన్నం ఉంటే వేసుకోవచ్చు, ఖరాబ్ కావు, మంచిగా ఉంటుంది. ఇగో ఇది ఇట్లా అయింది. మబ్బులో పట్టిన మబ్బుల నేను 5 గంటలకు లేస్తా పడతా. మీరు పులుచుకోవాలంటే పులుచుకోండి. మేము పులిసినవి జర మా పిల్లలు తక్కువ తింటారు. మీరు పుల్లబెట్టుకోండి. పుల్లబెట్టుకుంటే ఇంకా బాగా అవుతాయి. ఇక నేను మబ్బులో పట్టి 2 గంటలు పెట్టి చేస్తా. ఇంట్లో వాటర్ పెట్టుకున్నా. ఈ తట్టల ఇది స్టాండ్ పెట్టుకున్నా. ఈ స్టాండ్ మీద ఇది పెడతా. అందరికి తెలిసే ఉంటది కానీ తెలియని వాళ్ళు చూడండి. 30 ఇట్లా ప్లేట్ లేదు నా దగ్గర. ఇట్లా చేసుకుంటాం మేము. ఇగో ఇది దీని మీద పెడతా. ఇదంతా పెడతా. గ్యాస్ రెడీ అయినాక పెద్ద ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇక ఎన్నెలో పెట్టుకొని తినచ్చు. మటన్ సోర్బలు ఉన్నా తినచ్చు, చట్నీ చేసుకొని తినచ్చు, మంచిగా ఉంటుంది. ఈ ఊదల ఇడ్లీ పెద్ద ఇడ్లీ ఈ విధంగా పెట్టినాము. ఇవి చట్నీ వేసుకొని తిన్నా సరే, పప్పుచారు పోసుకొని తిన్నా సరే మంచిగా ఉంటుంది. ఇగో ఈ విధంగా అయింది. ఈ విధంగా అయింది. పులిస్తే ఇంకా బాగా అవుతుంది. పులిస్తే మేము ఈ విధంగానే చేసుకుంటాం. మేము మా పిల్లలు పులువనియద్దు అని అంటారు. ఇగో ఈ విధంగా చేస్తాం.